ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా రొంపిచర్లలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రొంపిచర్లలోని ఎస్సీ కాలనీలో రోడ్ల పనులను ప్రారంభించారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని కూడా పరిశీలించారు. ఆ తర్వాత రొంపిచర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు చంద్రబాబు. ఆ సభలో ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నాయకులు మన వేసిన సిమెంట్ రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి మనల్ని ఓట్లు అడిగే రోజులు వస్తున్నాయి. అంతెందుకు రాబోయే ఒక్క సంవత్సరంలో ప్రతి గ్రామంలో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆ లైట్ల కిందనే నడిచి ఆ లైట్లు ఇచ్చే వెలుతురు కింద నడిచి మనని ఓట్లు అడిగే రోజులు వస్తున్నాయి. అది ఎన్నాడు దూరం లేదు. ఒక్కసారి ఆలోచించండి. మన ముఖ్యమంత్రి గారి వయసు ఎంత? 67 సంవత్సరాలు. కానీ మీరే చూస్తున్నారు, 67 సంవత్సరాలు యువకుడుగా అనిపిస్తున్నారా? 67 సంవత్సరాలు కనిపిస్తున్నారా? మాలాంటి యువకులు ఆయన స్పీడ్కి ఇంకా అందుకోలేకపోతున్నాం. నిన్నగాక మొన్న అమెరికాకి వెళ్లారు. 7 రోజుల్లో 7,000 కిలోమీటర్లు తిరిగారు. చంకలో ఫైల్స్ పెట్టుకుని ఒక సేల్స్ బాయ్ లాగా ప్రతి కంపెనీ తలుపు కొట్టి ఇక్కడున్న యువకులకి ఉద్యోగాలు ఇప్పించడానికి ఆయన ఎంత కష్టపడారు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంత కష్టం అవసరమా ఆయనకి? అవసరమని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి కోసం కష్టపడుతున్నారు? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మా అక్క చెల్లెలు ఉన్నారు, పెద్దమ్మ చిన్నమ్మ ఉన్నారు, మా అవ్వలు ఉన్నారు. 2014 ముందల మనకు కరెంట్ వచ్చేదవ్వా? వచ్చేదా? లేదు. ఇప్పుడు మటుకు సాయంత్రం సీరియల్ చూసేప్పుడు నో టెన్షన్. అవునా కదా? టెన్షన్ లేదు కదా? ఎందుకు టెన్షన్ లేదు? సీరియల్ చూసేప్పుడు కరెంట్ మటుకు జబర్దస్త్గా వస్తుంది, ఫ్యాన్ మటుకు బాగా తిరుగుతుంది. అవునా కదా? ఇక్కడ అవ్వ ఉంది. అవ్వ చెప్పండి, ప్రతి నెల 1000 రూపాయలు పెన్షన్ వస్తుందా? ఎవరు ఇస్తున్నారో పెన్షన్? మీ పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. బాగా దీవించాలి కదమ్మా. ఇవన్నీ ఎట్లా చేస్తున్నారో నాకే అర్థం అవని పరిస్థితులు. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో. దయచేసి మీరందరూ ఒకటే ఆలోచించండి. ఐక్యతో మనం ముందరికెళ్ళాలి. గ్రామాల్లో మనలో ఐక్యత వస్తే మన గ్రామ అభివృద్ధి మనం చేసుకోవచ్చు. కావాలని కొంతమంది వచ్చి మధ్యలో చిచ్చు పెడతారు. వాళ్ళు కులం వాడతారు, మతం వాడతారు, ప్రాంతం వాడతారు. దీంట్లో 2-3 ఉదాహరణలు చెప్పాలి. పట్టిసీమ ఏర్పాటు చేస్తుంటే వైకాపా నాయకులు మనకి ఏం చెప్పారు? పట్టిసీమలు ఒక్క బొట్టు నీరు రాదని చెప్పారు. అవునా కాదు? ఇక్కడికి అలాంటి నాయకులే గోదావరి జిల్లాకి ఏం చెప్పారు? గోదావరి జలాల్ని రాయలసీమకి తరలిస్తున్నారని పదే చెప్తాం జరిగింది. ఇది మన మధ్యలో చిచ్చు పెడతాం కాదా? 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాం కాదా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. మనలో ఐక్యత లేకుండా మన గ్రామాలను అభివృద్ధి చేయనీయకుండా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. గతంలో చేసే విధానంగా తప్పనిసరిగా మన గ్రామాలన్నీ ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటాం. చివరిగా ఈ సభాముఖంగా నేను ఒకటే హామీస్తున్నా. జిల్లా కొడుకుని 2019 లోపల ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తూ, రాబోయే రోజుల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసికట్టుగా మనందరం ముందుకు నడవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. చాలా చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నేత, అమరావతి నిర్మాణకర్త గౌరవనీయులు
నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని వారి యొక్క సందేశం ఇవ్వాలని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. కొద్దిగా అంటారా కొద్దిగా సహచార మంత్రివర్గ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ స్థానిక సంస్థల నాయకులు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గాని మిగిలిన నాయకులు, జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు స్థానికంగా ఎంపీపీ శ్రీమతి చల్లా ప్రేమలతమ్మ గారు, సర్పంచ్ అయినటువంటి శ్రీమతి చల్లా సుప్రియారెడ్డి గారు, గౌరవనీయులు ఉయ్యాల రమణ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజశేఖర్ నాయుడు గారు, మండల సర్పంచులు, అదే మరి గౌరవనీయులు ఇనయతుల్లా గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఈరోజు నేను మా డాక్రా సంఘాలు చూస్తున్నా పెద్ద ఎత్తున వచ్చారు. ఎండ మిమ్మల్ని చూస్తే భయపడతా ఉంది తప్ప ఎండకు కూడా భయపడడం లేదు. అలాంటి నాకు ప్రియమైన డాక్రా సంఘాల సభ్యురాళ్లు రొంపిచర్లకు వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మంచి ఎండల్లో ఉన్నాం. అది కూడా మీరు చూస్తే రోహిణి నక్షత్రం అంటే బాగా ఎండలు. ఈ రోజు నుంచి ఇంకొక 4 రోజులు 5 రోజులు వడగాల్పులుంటాయి. భరించలేని ఎండ వేడి. అయినా కూడా నేను వచ్చానంటే మీ అందరికీ ఒక సందేశం ఇవ్వాలని వచ్చాను. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. కష్టాలు వచ్చినప్పుడే సమస్య పరిష్కారం కోసం ఆలోచిస్తే సమస్య పరిష్కారం కాదు. ఆ సమస్య రాకుండా ఆ సమస్య పరిష్కారం కోసం ముందు చూపుతో పనిచేస్తే ఎప్పుడు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. గడిచిన 4-5 సంవత్సరాలుగా చూశాం. ఒక మాటలో చెప్పాలంటే మన విభజన జరిగింది. మీ అందరి దయాదాక్షణల వల్ల, మీ యొక్క అభిమానం వల్ల 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం మీరు ఇచ్చారంటే నా జీవితంలో ఎప్పుడూ మిమ్మల్ని మరిచిపోలేను. అంత అభిమానం చూపించారు. ఎన్నో సంక్షోభాలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా అభిమానం చూపించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండేట్టుగా, అదే మాదిరిగా 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రతిపక్షంలో ఉండే అవకాశం ఇచ్చారు. అదే సమయంలో ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. దానికి కారణం ఆయన చేసిన పనులు. ఆయన ఒకటే చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేను అదే ఆలోచించాను. నేను ఏ పని చేసినా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తాను. పేదరిక నిర్మూలన కోసం చేస్తాను. ఆర్థిక అసమానతలు తగ్గిస్తాను. ఈరోజు అందుకనే మీరు చూస్తే విభజన జరిగినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఇంకొక పక్క మన కనీస అవకాశాలు కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేని పరిస్థితి. మొదటి రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి,
నా ప్రయాణం బస్సు నుంచే ఆ రోజు పరిపాలన. అక్కడి నుంచి నిలదొక్కున్నాం. నేను ఒకటే ఆలోచించాను, నేను కష్టపడతాను కానీ మీకెవ్వరికీ ఇబ్బంది లేకుండా చేయాలని, నా కష్టంతో మీరు ఆనందంగా సుఖంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఈ 3 సంవత్సరాలు పనిచేశాను. దేశంలో ఎక్కడా జరగలేదు. సర్ప్లస్ ఉండే, మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రాల్లో కూడా ₹1,00,000 ఇచ్చారు రైతు రుణ విముక్తి. ఈరోజు ₹1,50,000 ఒకేసారి ₹50,000 ఉంటే మాఫీ చేసి 24,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనే ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, కొంతమంది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, వారికి నేను సవాలు విసురుతున్నా. దేశంలో ఎక్కడైనా జరిగిందా? అదే సమయంలో నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది, 1,50,000 అందరికీ ఇచ్చాం. ఎవ్వరు కూడా మిస్ కాకుండా కంప్యూటర్ ద్వారా చాలా వరకు పగడ్బందీగా డిస్ట్రిబ్యూట్ చేశాం. కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, ₹1,50,000 తీసుకుని నన్ను విమర్శిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా ఆలోచించాలి. ఎవరైనా భోజనం పెడితే అన్నదాత సుఖీభవని దీవించే సంస్కృతి మంది. అలాంటిది ఈరోజు ₹1,50,000 తీసుకున్న వ్యక్తులు తెలుగుదేశాన్ని నన్ను విమర్శిస్తారంటే వాళ్ళకు అర్హత ఉందా? తమ్ముళ్ళు అమ్మలు మీరు ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అవునా కాదా? మీ ఊర్లో అందరికీ వచ్చిందా లేదా మీరే చెప్పండి. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు లెక్కలు తప్పు రాసుకోండి నేను చెప్పలేను, కానీ కరెక్ట్గా లెక్కలుంటే మాత్రం ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు కూడా డబ్బులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభా సందర్భంగా మరొకసారి హామీ ఇస్తున్నా. మా డాక్రా సంఘాలకి నేనే ఈ సంఘాలు పెట్టా, నేనే మిమ్మల్ని అభివృద్ధి చేశా. ఒకప్పుడు ఇంట్లో నుంచి బయట రాని సంఘాలకి ఆదరణిచ్చాను, రూపకల్పన చేశాను. కాంగ్రెస్ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, ఇబ్బందులు వచ్చాయి. అందుకే మళ్ళీ నేను వచ్చిన తర్వాత మెంబర్కి ₹10,000 ఇస్తా అన్నాను. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 90 లక్షల మందికి ఇస్తున్నాం, 10,000 కోట్లు ఇస్తున్నాను. ఇప్పటికే 2 విడతలు ఇచ్చాను. 2వ విడత మా ఆడబిడ్డలందరూ డాక్రా సంఘాలు ఆలోచించారు, మాకు ఉచితంగా ఫ్రీగా మా ఖర్చుకి ఇస్తే బాగుంటుంది, సంఘంలో కాకుండా అని చెప్పి అడిగితే మీకు పసుపు కుంకుమ కింద ఆ డబ్బులు ఉచితంగా మీకే ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఒక ₹3,000 ఇవ్వాలి. 3,000 నుంచి ఇంకా కొద్దిగా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తొందరలోనే ఆ విడత కూడా ఇస్తాను. అంతేకాదు నేను హామీ ఇస్తున్నా, డాక్రా సంఘాల్లో ఉండే ప్రతి ఒక్కరికి నెలకు కనీసం ₹10,000 ఆదాయం వచ్చేట్టుగా కార్యక్రమాలు చేపడతాను. అది డైరీ ద్వారా కానీ, ఇంకో పక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కానీ, మీకు చేతనైన పని మీ ద్వారా చేపించి పేదరిక నిర్మూలన కోసం దోహదం చేస్తాను. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరికి కూడా ఒకప్పుడు 4 కేజీల బియ్యం ఇస్తే ఇప్పుడు 5 కేజీల బియ్యం ఇస్తున్నాం. నేను ఎన్నికలప్పుడు చెప్పాను, నా పాదయాత్రలో చెప్పాను, ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసుకోవడం లేదు, పెద్ద దిక్కుగా ఉంటా, మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటా, నెలకు ₹1,000 వికలాంగులకి ₹1,500 పంపిస్తానని చెప్పి జీతాల మారిగా మొదటి తారీఖున మీకు పంపించిన ఘనత ఈ ప్రభుత్వం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 47 లక్షల మందికి ఇస్తున్నాం. అయినా పర్వాలేదు, నాకు ఒక తృప్తి. ఎవరైతే కష్టాల్లో ఉండే పేదవాళ్ళని ఆదుకున్నప్పుడు దానివల్ల అనేక విధాలుగా సమాజానికి మేలు జరుగుతుంది. అదే మాదిరిగా ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్లో అభద్రతా భావం వస్తూ ఉంది. అందుకే నేను ఆలోచించి ఎక్కడన్నా యాక్సిడెంట్ చనిపోతే ₹5 లక్షల
యాక్సిడెంట్లో పూర్తిగా వికలాంగులైతే 5 లక్షల రూపాయలు, పాక్షికంగా వికలాంగులైతే 3,62,000, సహజ మరణం అయితే 30,000.